ఉదయ భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం. నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు. అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా, ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. 94% సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. మా పైన బాధ్యత పెరిగింది. మీకు 6 నిమిషాలు కష్టపడతాం, మీకు అండగా నిలబడతాం, మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభాముఖ హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా. ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా. గతంలో మీ అందరు చెప్పే, ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరినీ కలుస్తా, మీతో కూర్చుంటా, మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా.